నమస్కారం. మన మానవ బలహీనత దేవుని అద్భుతమైన పిలుపుతో ఎలా కలుస్తుందో ఈనాటి ఆధ్యాత్మిక విశ్లేషణలో చూద్దాం. యిర్మీయా 15:19 ప్రకారం దేవుని సన్నిధికి తిరిగి రమ్మని మనందరికీ ఒక అద్భుతమైన ఆహ్వానం ఉంది. పనికి మాలిన దాని నుండి విలువైన సత్యాన్ని మనం వేరు చేస్తే దేవునికి నోటివలే మారతాం. ఎంత గొప్ప పిలుపు కదా! ఎన్నో కష్టాలు పడిన యిర్మీయా ప్రవక్తను దేవుడు ఎంతగానో ఘనపరిచారని చార్లెస్ స్పర్జన్ గారు అద్భుతంగా వివరించారు. దేవుని వాక్యం ప్రవక్తకు ఎంతో మధురంగా అనిపించినా లోకానికి మాత్రమది చేదుగా అనిపించి తీవ్రంగా తిరస్కరించింది. అయితే లోకం మనల్ని తిరస్కరించినా పర్వాలేదు, నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని తప్పక స్వీకరిస్తాడు. దేవుని వైపు తిరిగి విలువైనది ఎంచుకుంటే మన ద్వారానే ఆయన స్వయంగా మాట్లాడతాడు. ఇంత బలహీనులైన మనల్ని ఆయన వాడుకోవడం నిజంగా ఎంతో ఆశ్చర్యకరం. ఈ గొప్ప ఆధిక్యత మనం కోరుకోవాలి కదా. దేవుడు మన ద్వారా మాట్లాడే ఆ సత్యం ఎంతో స్వచ్ఛంగా, తిరుగులేని శక్తితో నిండి ఉంటుంది. ఆ వాక్యం స్వీకరించేవారికి గొప్ప ఆశీర్వాదం, తిరస్కరించేవారికి ప్రమాదం. అది అనేకుల ఆత్మలకు ఆహారం లాంటిది. నిద్రిస్తున్న ఆత్మలను మేల్కొల్పి నూతన జీవాన్ని ఇవ్వగలిగే అద్భుతమైన శక్తి ఆ దైవిక సత్యానికి మాత్రమే ఉంది. స్పర్జన్ గారి ప్రార్థనతో ముగిద్దాం. దేవుని పిలుపుకు నమ్మకంగా ఉండి ఆయన స్వరంగా మారేందుకు మనం సిద్ధంగా ఉన్నామా?